హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వెల్లుల్లి కారం రైస్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ లాగా ఇదైతే. నోటికి ఏదైనా తినాలి అనిపించినప్పుడు, చేదుగా ఉన్నప్పుడు, ఫీవర్ వచ్చినా ఏం తినబుద్ధి కాదు కదా. సో అలాంటి టైంలో ఈ రైస్ అయితే ట్రై చేయండి. దానికోసం అయితే ఒక 10 to 15 వెల్లుల్లి తీసుకోవాలి. దాన్ని మంచిగా క్రష్ చేసేసుకోవాలి. మరీ ఫైన్గా చేసుకోవద్దు, కొంచెం ముక్కలు ముక్కలాగానే ఉంచేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి దంచేసుకున్నాక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, క్యాష్యూస్, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనిచ్చేసి, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనిచ్చేసి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1.5 కప్ రైస్ అయితే తీసుకున్నాను. అది మంచిగా మసాలా అంతా పట్టిన తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, కొరియండర్ కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే కారంగా రైస్ రెడీ.